ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మనం పెద్ద పెద్ద పట్టణాల్లో లేదా పెద్ద పెద్ద నగరాల్లో మాఫియా అంటే చూసాం. కానీ ఓ పల్లెటూరులో మాఫియా అంటే వింతగా ఉంది కదా. అదే ఈ మాకనపల్లి ఓ మాఫియా కదా. ఈ అందమైన పల్లె ఆ మాకనపల్లి. కెలకొద్దంటే కెలికారు కదరా. అరిలో దిగిన తర్వాత రచ్చే. అన్నా అన్నా మన రుక్మిని తీసుకెళ్ళిపోయారు అన్నా. నా రుక్మిని తీసుకెళ్ళి ధైర్యం ఆడుకుందరా. పెళ్ళి మాఫియా మొదలు ఇచ్చారా, బ్రతకనివ్వరా మమ్మల్ని. తమ్ముడు రుక్మిని తీసుకొచ్చారా? లేదన్నా. భయంతో పాటు బ్లడ్ కూడా బయటకు వస్తుంది తెలుసా. అందుకే కొట్టరా. అన్నా ఇలా మాట వినట్లేదన్నా, నువ్వు రా అన్నా.
రా అన్న, త్వరగా రా అన్న. సరేనా, వస్తున్నావు కదా, రా. సరేనా, ఉందరా. తెచ్చారన్నా. ఏంట్రా అది? ఎవరి పేరు చెబితే నీ కళల్లో దీపావళి వెలుగుతుందో, ఎవరి పేరు చెబితే నీ గుండెల్లో గణేష్ పూజ చేస్తారు, ఎవరి పేరు చెబితే నీ కాళ్ళు నీకెన్ని డైలాగులు అవసరంరా? నాకే ఒక డైలాగ్ ఇచ్చారు. అదే రుక్మిణి అన్న. మన చుక్కలాంటి రుక్మిణి తెచ్చారా? ఎవరు తెచ్చాడ్రా? నేనే అన్నా. ఏం తమ్ముడు, నా మీద ఎంత ప్రేమ నీకు? ఏంట్రా నాయన, ఇంకా టైం అయిపోతుంది ఇంకా రాలేదన్నా. అన్న అన్న వస్తున్నాడు. వచ్చానన్నా, మన పార్టీ అరేంజ్ చేశానన్నా క్లబ్లు. అలాగే చూద్దాము. రుక్కు అందంగా ఉంది. కోట్లలో ఉంటారు కదా, కరిగే కోట్లో ఉండడానికి కరికోట అనుకున్నావు బే, నా రుక్కు బే. ఏమైందన్నా? ఈ అబ్బా క్లబ్ అనుకున్నావా, జానపద పోటీలు అనుకున్నావా బే? క్లబ్ పాట అయ్యి బే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి కనిపెట్టాం, సరా దాగి చిందేస్తాం. రే వెపన్స్ తెమ్మంటే ఎన్ని రోజులు రా? ఇచ్చానన్నా. మంచి మంచి వెపన్స్ తెచ్చావా? ఏంటో చూపించరా. చూపిస్తానన్నా. ఇది మగధీర కత్తి అన్న. ఇది మేకల నరికే కత్తిలా ఉంది. ఇది మగధీర కత్తి ఏంట్రా? లైట్ ఎందుకురా? టాటా నుంచి ఇచ్చానన్నా. ఇది రాత్రి పని కన్నా. రాత్రి పనిలా దొంగతనాలకా? బాగుందిరా. ఇంకేం తెచ్చా చూపించరా. ఇదెందుకురా? అందరు పెట్టి తిప్పాలి. ఇది బొక్కలు కప్పడానికా? ఇదెందుకురా? కళ్ళు కోసమా? ఇది కట్టడానికా? మిగతా వెపన్స్ ఇప్పుడు తెస్తావురా? తెస్తాను అన్నయ్య. బాయ్ 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 బాయ్. సాయమ్మ, పున్నమ్మ, గన్నమ్మ, కాంతమ్మ, శాంతమ్మ అని 5 ఆవులు పుట్టి పాలవడం మానేస్తే ఈసారి పుట్టే ఆవు పాలిచ్చే ఆవు కావాలని మా నాన్న ముక్కి మరీ పెట్టాడు. నా పేరు రుక్మిణి అని. తీసుకురమ్మంటే ఎవడు తీసుకురావట్లేదు. ఏంట్రా అది లీటర్ పాలు ఇచ్చే నాకుందరా. ఇదే 1/2 లీటర్ పాలు ఇచ్చినట్లేదు. రే అన్నేంట్రా అంత బాధగా ఉన్నాడు? చూద్దాం పద. అన్న ఎవరు తీసుకెళ్లారా?
తీసుకెళ్లారనా? ఎవడో అప్పటి రాజు తీసుకెళ్లారంట, లెక్క తేలకూడదని పదరా. రుక్కు తీసుకొచ్చాము తెలిసిందన్నా. మీరండ్రా చెప్పండి లేదు పార్లు గనీళ్ళు పట్టండ్రా. నీకెందుకురా డైలాగు? నీరా రుక్మిణి నాదిరా. రుక్కు లేదు తోడి పిడి అన్న వీళ్ళతో చాలా కూర్చొని మాట్లాడుతుందో. అవును, నువ్వు మేపినా సరే నేను మేపినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మేపించి చూపిస్తా. అలాగైతే ఆవుకు పాలు నీవు తీసినా సరే నేను తీసినా ఒకటే కదది. ఆవుకు మేపించండి తప్పు లేదు, కానీ పాలు తీస్తే చచ్చిపోతావు. అలాగైతే ఎకరం భూమి ఇచ్చి చూడరా, ఆవుని మేపించి చూపిస్తా. మా ఆవుని చూస్తే సగం చనిపోతావు. కూర్చోరా, నీకెందుకు డైలాగు. అమ్మ తోడు దగ్గర 10 లీటర్ల పాలు తీస్తా. అదే సాలే కుడికి దూడకు పెట్టు, రుక్మిణికి తాగిస్తా లేదా నీకు తాగిస్తా. తాగించడానికి ఇవేంటి చెరువు నీర్రా? ఆవు పోతే ఎద్దు, ఎద్దు పోతే కేదా అని ఒకదాని తర్వాత పంపిస్తే మేపించి మరీ చూపిస్తా. అదే నీకు అన్ని ఆవులు ఎందుకు బే? ఒక్క ఆవు చాలు బే, మేపించలేవు నీవు అసలు. ఒక్కొక్క ఆవును కాదు 100 ఆవులను ఒకేసారి పంపించి మేపించి మరీ చూపిస్తా. ఆవుల మందతో పాటు రుక్మిణి కూడా నీకు అప్పగిస్తా. ఆవులు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. చాలే మాటల్లో కాదు, ఆవులు మేపించి చూడరా. 1 2 3 6 7 10 29 32 34 40 52 58 64 72 73 82 84 87 90 93 98 99 100. గెలిచాన్రా, తీసుకుపోరా. మనం గెలిచాంరా. ఆగు రుక్కు ఆగు, రుక్కు ఆగు, రుక్కు దొరికిందిరా మన రుక్కు.